వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే 5 కోడింగ్ టిప్స్ ఇస్తాను. ఎవరైతే మీరు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారో, లైక్ వెబ్ డెవలప్మెంట్ సెట్ రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో, వెబ్ డెవలప్మెంట్ సెట్ రావడానికి స్టార్ట్ చేస్తున్నారు చదవడం, లైక్ కోడింగ్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మెయిన్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే డిగ్రీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కోడింగ్ సైడ్ రావాలనుకున్నా, ఇలా వాళ్ళ కోసం నేను ఇక్కడ మెయిన్గా 5 కోడింగ్ టిప్స్ ఇస్తాను. సో అవి ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలామంది బేసిక్స్ లేకుండా డైరెక్ట్ ఫ్రేమ్వర్క్ వెళ్ళిపోతున్నారు. సో దాని గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. సో చూద్దాం, ఎవరైతే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అలా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం 5 టిప్స్ యూజ్ అవుతాయి. సో సమ్ వాల్యుబుల్ టిప్స్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ లర్నింగ్ వెబ్ డెవలప్మెంట్. అదే మనం వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి, బిఫోర్ జంపింగ్ ఇన్ టు ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ మేక్ షూర్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కోర్ వెబ్ టెక్నాలజీస్. మీరు ఎప్పుడైతే డైరెక్ట్ జంప్ చేయకండి ఫ్రేమ్వర్క్స్కి, లైబ్రరీస్కి, మీరు కంపల్సరీ మీ కోర్ కాన్సెప్ట్, కోర్ వెబ్ టెక్నాలజీ మీద ఐడియా ఉండాలి. మీరు ఫస్ట్ ఒక లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు ఆ కోర్ టెక్నాలజీలో మీకు చాలా మంచి బేసిక్స్ ఉండాలి. అందుకే బేసిక్స్ అని చెప్తున్నాను. బేసిక్సే ఫస్ట్, ఎక్కడికి వెళ్ళినా మీకు బేసిక్సే. స్కూల్లో ఉన్నప్పుడు అయినా బేసిక్సే, కాలేజీలో ఉన్నప్పుడు అయినా వాళ్ళు బేసిక్సే అంటారు. మీరు ఎప్పుడైనా బేసిక్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యువర్ కెరీర్. బేసిక్స్ బాగుంటే మీ కెరీర్ కూడా మంచిగా పోతుంది. ఎందుకంటే డైరెక్ట్ మీరు అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకుంటే అందుకోలేరు. ఫస్ట్ బేసిక్స్ బాగుంటేనే మళ్ళీ మంచిగా మీరు వాటిని అందుకోగలుగుతారు. సో అందుకే ఏం చెప్తున్నాను, డైరెక్ట్ ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ కాకుండా మీరు ఫస్ట్ మీ కోర్ వెబ్ టెక్నాలజీస్ మీద అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఏంటి, ఫ్రంట్ ఎండ్లో మనం HTML అండ్ CSS, కంపల్సరీ HTML అండ్ CSS స్టార్ట్ చేయండి. సో అప్పుడు మనం ఏం తెలుస్తుంది, అప్పుడు మనకు HTML అండ్ CSS ద్వారా ఏం హౌ టు స్ట్రక్చర్ స్టైల్ వెబ్ కంటెంట్ అనేది తెలుస్తుంది. సో దెన్ లర్న్ జావాస్క్రిప్ట్ టు మేక్ యువర్ పేజెస్ ఇంటరాక్టివ్. ఫస్ట్ ఎప్పుడైనా HTML అండ్ CSS నేర్చుకోండి. మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ HTML అండ్ CSS నేర్చుకోండి. తర్వాత జావాస్క్రిప్ట్కి వెళ్ళండి. అప్పుడు మనకు పేజెస్ ఎట్లా ఇంటరాక్టివ్ అవుతుంది అనేది కొద్దిగా ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆ స్టైల్, వెబ్ కంటెంట్, స్ట్రక్చర్ ఎట్లా, అవన్నీ మనకు తెలియాలి కదా, ట్యాగ్స్. సో HTML ట్యాగ్స్, తర్వాత CSS నేర్చుకోండి. HTML తర్వాత CSS నేర్చుకుని అవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సోర్స్ కావాలంటే మీకు HTML మీద, CSS మీద వీడియోస్ ఉంటాయి, ఒకసారి సర్చ్ చేయండి. అలాగే జావాస్క్రిప్ట్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి టిప్, మేక్స్ యూ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. మనం అసలు ఫస్ట్ ఈ రెస్పాన్సివ్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఈ వెబ్ డిజైన్ యొక్క ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి మీరు. విత్ ద వెరైటీ ఆఫ్ డివైజెస్ అండ్ స్క్రీన్ సైజెస్ ఇన్ యూస్ టుడే, యువర్ వెబ్సైట్ షుడ్ అడాప్ట్ అండ్ లుక్ గుడ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రజెంట్ ఒక వెబ్సైట్ చేస్తున్నారు, కానీ దానికి కూడా మనం చూడడానికి బాగుంటేనే కదా మనం బాగుంటుంది, అట్రాక్షన్గా అనిపిస్తుంది. అందుకే వెబ్సైట్లో మంచి డిజైన్స్ ఉంటాయి. అందుకే ఈ డెవలప్మెంట్ చేసేవాళ్ళు, వెబ్ డెవలపర్స్ కూడా మంచిగా చేస్తారు. లైక్ కలర్స్ కానీ అన్నీ ఉంటాయి బాగా. ఎందుకంటే మనం అట్రాక్ట్ చేస్తాయి. చూసిన వెంటనే అక్కడ మనం కొద్దిసేపు దాంట్లో, ఇప్పుడు నార్మల్గా వెబ్సైట్ ఉందనుకో, అది చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇదేంది డబ్బా వెబ్సైట్లు ఎక్కువ ఉందనుకుంటారు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన డివైజెస్ కొత్తగా స్క్రీన్ సైజెస్ పెరుగుతున్నాయి, కొందరు తగ్గుతున్నాయి. దానిలో కూడా బాగా కనిపించేటట్టు ఉండాలి. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మీకు అండర్స్టాండ్ కావాలి. తర్వాత లర్న్ అబౌట్ మీడియా క్వెరీస్ అండ్ CSS ఫ్రేమ్వర్క్స్ లైక్ టెయిల్వైండ్ అండ్ CSS టు హెల్ప్ విత్ దిస్. సో ఈ మీడియా క్వెరీస్, CSS ఫ్రేమ్వర్క్స్ గురించి మీకు ఐడియా అవి ఉండాలి. అవి మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఈ 2 టిప్స్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, లర్న్ హౌ టు యూజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ లైక్ గిట్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చాలా వీడియోస్ చెప్పాను, గిట్ గురించి తెలిసి ఉండాలి. ఇట్ అలౌస్ యూ టు ట్రాక్ చేంజెస్ టు యువర్ కోడ్. అక్కడ మనం పెట్టిన తర్వాత మనం కోడ్ అప్లోడ్ చేస్తే అక్కడ చాలామంది మనం కొలాబరేట్ విత్ అదర్స్, ఈజీలీ రివర్ట్ టు యువర్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ఇఫ్ సంథింగ్ గ్రోస్ రాంగ్. మీ ప్రీవియస్ వర్షన్ కోడ్ రాంగ్ ఉన్నా, మనం లేకపోతే ఏదైనా చేంజ్ చేయాలన్నా అక్కడ మనం కొలాబరేట్ కావచ్చు. మనం గిట్లో అప్లోడ్ చేయండి కోడ్ని. తర్వాత ప్లాట్ఫామ్స్ లైక్ గిటబ్ ప్రొవైడ్ ఎ గ్రేట్ వే టు హోస్ట్ యువర్ కోడ్ అండ్ కొలాబరేట్ విత్ అదర్స్. అదే చెప్పాను కదా, మీరు అక్కడ మనం కోడ్ని మనం హోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం చాలామందితో ఇంటరాక్ట్ కావచ్చు, కొలాబరేట్ కావచ్చు. తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి, మీరు
డోంట్ నెగ్లెక్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. మీరు నాకు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఫ్రంట్ ఎండ్ ఇట్లా బ్యాక్ ఎండ్ అలా నేర్చుకుంటే కుదరదు. ఫుల్ స్టాక్ డెవలపర్గా నేర్చుకోండి. మ్యాక్సిమం ఫుల్ స్టాక్ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ చేయడం రావాలి మీకు. ఎందుకంటే ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మీరు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే కంపెనీస్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ప్రజెంట్ ఉన్నది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. చాలామంది ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్గా మీరు గ్యాప్ వచ్చిన వాళ్ళైతే ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఫ్రెషర్స్కి ఫ్రంట్ ఎండ్ లేకపోతే బ్యాక్ ఎండ్ వచ్చిన వాళ్ళు కన్సిడర్ చేస్తారు, వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి. మీరు గ్యాప్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫుల్ స్టాక్ డెవలప్ నేర్చుకోండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోండి. ఎందుకంటే ఫుల్ స్టాక్ అవసరం అక్కడ. కావాలనుకుంటే మన పైథాన్ లైఫ్లో కూడా మనం పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ రన్ చేస్తున్నాం. పెయిడ్ కోర్స్ కావాలంటే pythonlife.in వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత డోంట్ నెగ్లెక్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. అందుకే వైల్ యూ కెన్ బిల్డ్ స్టాటిక్ సైట్ ఫస్ట్ మీరు ఎవరైనా స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేస్తారు, వెబ్సైట్ని, తర్వాతే డైనమిక్ రన్ చేస్తాం. సో ఫస్ట్ వైల్ యూ కెన్ బిల్డ్ స్టాటిక్ సైట్ ఫస్ట్ యూ ఈవెన్చువల్లీ నీడ్ టు సమ్ బ్యాక్ ఎండ్ లాజిక్. మళ్ళీ బ్యాక్ ఎండ్ లాజిక్ కూడా తెలిసి ఉండాలి కదా. లర్న్ బేసిక్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అండ్ డేటాబేసెస్ గురించి మీకు ఐడియా ఉండాలి. SQL అయితే మెయిన్గా మీకు ఇక్కడ నేర్చుకోండి. బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ ఎలా చేయడం కూడా నేర్చుకుంటారు. ఓకే, పైథాన్లో బ్యాక్ ఎండ్ కావాలంటే జాంగో నేర్చుకుంటే జాంగో కూడా నేర్చుకోండి. తర్వాత 5th టిప్ వచ్చేసి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్, ప్రాక్టీస్ బై బిల్డింగ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఎన్ని వీడియోలు చూసినా వేస్ట్. మీరు ఎన్ని చేశారు, మీరు ఎంత నేర్చుకున్నారు, మీరు కోడ్ ఎంత కొట్టారు, మీరు ఎన్ని డెవలప్ చేస్తున్నారు, మీకు HTML వచ్చా, CSS వచ్చా, లేకపోతే బ్యాక్ ఎండ్ వచ్చా, లేకపోతే SQL కూడా కనెక్టివిటీ చేయడం తెలుసా, ఇవన్నీ తెలిసి ఉండాలి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్ చేస్తేనే మీకు వస్తుంది. సో థింక్ ఆఫ్ ఏ సింపుల్ వెబ్సైట్. ఫస్ట్ ఒక థింక్ చేయండి, ఒక చిన్న వెబ్సైట్ తయారు చేయండి. మళ్ళీ ఒకటేసారి కాంప్లెక్స్ పెద్ద వెబ్సైట్ ఏమనట్లేదు. సో ఫాలో ట్యూటోరియల్స్ ఇఫ్ యూ నీడెడ్, బట్ ఆల్సో ట్రై యాడింగ్ యువర్ ఓన్ కస్టమ్ టచెస్. ట్యూటోరియల్స్ ఫాలో అవ్వండి, ఎలా నేర్చుకోవాలి, అక్కడ ఎలా చేస్తున్నారో నేర్చుకోండి. కానీ మీరు ఓన్గా ఇంకా కొద్దిగా క్రియేటివిటీగా యాడ్ చేయండి. మీరు అక్కడ ఎట్లా యాస్టీజ్ వెబ్సైట్ కోడ్ని తీసేసి ఇక్కడ కొట్టేస్తే మీరు అక్కడ వెబ్సైట్ క్రియేట్ చేసి మీదే ఉంది. సో మీరు ఓన్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ట్యూటోరియల్స్ ఫాలో అవ్వండి, తర్వాత ఓన్గా బిల్డ్ చేయడానికి అంటే ఓన్గా మీ వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేసుకోవడానికి బిల్డ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు కూడా ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ అలా బిల్డ్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఎప్పుడైతే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తారో లేకపోతే బయట గ్యాప్ వచ్చినా కూడా రెజ్యూమేలో పెట్టుకొని మీకు స్కిల్స్గా యూజ్ అవుతాయి అవి. సో ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 5 టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.